హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు బిగ్ బాస్ మీరు చూసుకున్న వాళ్ళకి మీరు చూసే ఉంటారు. అయితే బిగ్ బాస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రోజు మండే ఎపిసోడ్ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే అద్భుతమైన ట్విస్ట్తో బిగ్ బాస్ అయితే ముగించారు. ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ తీసుకున్న ఆ నిర్ణయం తీసుకున్న నిఖిల్ కరెక్టా కాదా, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు నామినేషన్లో ఒకరిని సేవ్ చేయి అని అనగాలనే అందరూ, నాకు తెలిసి 99% అందరూ కూడా సోనియాని ఈ వారం కూడా తప్పించేస్తారా బాబు అని అనుకునే ఉంటారు. మీరు నిజంగా అలా అనుకుని ఉంటే ఒక కామెంట్, ఒక లైక్ ఇవ్వండి. లేదు అనుకోలేదంటే అనుకోలేదు భయ్యా అని చెప్పి రాసు ఒక కామెంట్ చేయండి. అయితే నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే ఆదిత్య ఓం, మణికంఠ, నబిల్, పేర్న, సోనియా అండ్ పృథ్వీ. వీళ్ళు నామినేషన్లకు అయితే వచ్చారు. మీ ఫేవరెట్ కంటెండర్కి ఎవరికైనా సరే ఓటు అయితే వేయండి. ఓటు వేయకుండా మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ ఓటే మెయిన్ ఆయుధం. ఎందుకంటే ఈరోజు మరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎవరిని నామినేట్ చేశారు, ఎవరి పాయింట్స్ కరెక్ట్ అనిపించాయి అన్నది మీరు ఒకసారి అయితే ఆలోచించండి. నాకైతే ప్రాక్టికల్గా ఏంటంటే సోనియాని నామినేట్ చేయడం చాలా కరెక్ట్ అనిపించింది. కాకపోతే సోనియాని నామినేట్ చేశారు. సోనియా, పృథ్వీ, నిఖిల్ ఒక దగ్గర కూర్చొని ఎవరో వీళ్ళు ముగ్గురు కూడా, అంటే పృథ్వీ, నబీల్ నామినేట్ చేస్తారు సోనియా విషయంలోను. పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా మాట్లాడతారు. అది మాత్రం నామినేషన్లో అయితే చాలా రాంగ్. అయినప్పటికీ ఇలా మాట్లాడడం వల్ల లాస్ట్లో నామినేషన్ నిఖిల్ సిగ్గా ఉన్నా కనుక ఒకరిని సేవ్ చేయంటే అమ్మ సోనియాని నామినేట్ చేస్తా, సోనియాని సేవ్ చేస్తాడు అనుకున్నాం. కానీ చాలా తెలివిగా, బ్రిలియంట్గా జనాల్లో నెగిటివ్ వెళ్ళిపోతుంది అని ఆలోచించి మన నైనికైతే సేవ్ చేస్తాడు. రీజన్ ఒకటే చెప్తాడు. పేర్న చెప్పిన నైనిక రీజన్ అయితే మాత్రం నాకు నచ్చలేదు బిగ్ బాస్. అందుకే నేను నైనికానే నేను సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే తను ఎలా ఆడిందో, అమ్మాయిలు ఇద్దరు బాగా ఆడారు, అందులో నైనిక కూడా చాలా బాగా ఆడిందని చెప్పేసి నిఖిల్ అయితే చెప్తాడు. నిజమే అది. ఎందుకంటే మనకి వీడియోలో అందరూ లైవ్ చూడవచ్చు, ఎపిసోడ్లో చూపించింది నిజం అనుకోవచ్చు. కాకపోతే నైనిక నిజంగా గేమ్ ఆడింది సోనియాతో పోల్చుకుంటే బెటరే కదా. అందువల్ల నైనికాని సేవ్ చేయడం చాలా బ్రిలియంట్ గేమ్ అనిపించింది. అయితే ఆదిత్య ఫస్ట్ నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు పృథ్వీ అండ్ సోనియాని అయితే నామినేట్ చేస్తాడు. సోనియా మైక్ వదిలేసి మీరు మాట్లాడారు, చాలా గుసగుసలు ఆడుకుంటారు. ఇక్కడ మాట్లాడింది అక్కడక్కడ అలా కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ప్రతి చోట కూడా గుసగుసలు మాట్లాడడం, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా తప్పు చేస్తే అది కరెక్ట్ చెయ్యాలి. అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు నీ ఫ్రెండ్ అనుకుంటే నువ్వు అది కరెక్ట్ చేయాలి, కానీ పృథ్వీ విషయంలో నువ్వు అది చేయలేదని చెప్పేసి సోనియాకి అయితే చెప్తుంది. సోనియా అయితే చాలా మాటలు మాట్లాడుతుంది. సోనియా బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆదిత్య ఓం గారిని అయితే మీ గురించి ఇంకా చాలా మాట్లాడాలి. కాకపోతే మీరు వేస్ట్, మీరు అసలు కనిపించరు, ఎక్కడ కూడా మీరు ఆట ఆడలేదు అని చెప్పేసి కామెంట్ చేస్తుంది. తర్వాత చూసుకుంటే పృథ్వీని, సోనియాని ఆదిత్య, పృథ్వీ విషయంలో ఏంటంటే సేమ్ అగ్రెసివ్గా ఉంటున్నావు, అది నాకు నచ్చట్లేదు, నువ్వు కోపం తగ్గించుకోవాలని చెప్పేసి చెప్తాడు. నా తర్వాత నైనిక వస్తుంది. మణికంఠని ఆదిత్యని నామినేట్ చేస్తుంది. మణికంఠ గురించి చూసుకుంటే నువ్వు డిమోటివేషన్ ఎక్కువ చేస్తావు, నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే వాళ్ళ సంభాషణలు ఏదో జరిగి ఉంటుంది ముందు రోజు. అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, డబుల్ ఎలిమినేషన్ అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేనే వెళ్ళిపోవచ్చు. నైనికాకి అది నచ్చలేదు అనమాట. అంటే నైనికాకి ఏం నచ్చలేదు, నన్ను డిమోటివేట్ చేసి నేను ఇంకా డల్ అయిపోయాను ఫస్ట్ 3 రోజులు కూడా నువ్వు అలా అనడం వల్ల. దాన్ని ఎంకరేజ్మెంట్గా ఉండాలి, కానీ ఒకవేళ నువ్వు అనుకునే సరే అది చెప్పకూడదు అన్నట్టు మణికంఠని అయితే నామినేట్ చేస్తుంది. అలాగే ఆదిత్య గురించి మాట్లాడుతూ మీరు టాస్కుల్లో ఇంకా ఫిట్గా ఉండాలండి అని చెప్తుంది. అది సెకండ్ నామినేషన్స్ నైనిక తీసుకుంటుంది. అలాగే థర్డ్ నబీల్ వచ్చి సోనియాని, పృథ్వీని నామినేట్ చేస్తాడు. సేమ్ సోనియా టాస్కుల గురించి సంచాలుగా బయస్గా ఉన్నామని అన్నావు, నేను ఎప్పుడు బయస్గా లేను. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ చాలా సీరియస్గా జరిగింది. చాలా సీరియస్గా జరిగినప్పటికీ నబీల్ పాయింట్లు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఈరోజు గేమ్లో, ఈరోజు నామినేషన్లో నబీల్ ప్రతి పాయింట్ చాలా చక్కగా మాట్లాడాడు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బెలూన్స్ టాస్క్లోను
అభయ్ బాక్స్లో ఇద్దరు ఆడేటప్పుడు అభయ్ బయటకు వెళ్ళినప్పుడు డిస్క్వాలిఫై చేస్తాను అభయ్ అని చెప్పినప్పుడు అభయ్ డిస్క్వాలిఫై చేసుంటే బాగున్ను, నువ్వు చేయకుండా అది కంటిన్యూ చేసావు, దానివల్ల అభయ్ కూడా దానికి బలయ్యాడని చెప్పినట్టు మాట్లాడుతుంది. నెక్స్ట్ అలాగే నన్ను బయస్గా ఉన్నామని చెప్పు, ఎగ్ టాస్క్లో ప్రభావతి టాస్క్లో బయస్గా ఉన్నానని చెప్పు, అది నేను బయస్గా లేను, నేను చాలా చక్కగా చేశానని చెప్పేసి నబీల్ అయితే చెప్తాడు. నబీల్ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే నబీల్ చాలా సూపర్గా సంచాలక అయితే చేశాడు. అది అందరూ చూశారు. నబీల్ చెప్తున్నట్టు హౌస్లో ఉన్నవారు చూశారు, ప్రేక్షకులు చూశారు. నబీల్ సంచాలక విషయంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు. నబీల్ది అయితే అసలు నాకు తప్పు అనిపించలేదు. నబీల్ ఈరోజు ఆర్గ్యూ చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. నబీల్ మాట్లాడుతూ ఉంటే పృథ్వీ అండ్ నిఖిల్ రావడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ చూసుకుంటే సోనియా కూడా పృథ్వీ సేమ్. పృథ్వీ నువ్వు పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తాడంటే మధ్యలో వచ్చి నువ్వు టంగ్ అనడం నాకు నచ్చలేదు, నా టంగ్ గురించి నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి నబీల్ అయితే చెప్తాడు. పృథ్వీ ఇక్కడ చాలా ఓవర్ చేశాడు అనిపించింది. పృథ్వీ చాలా ఓవర్ చేశాడు అనిపించింది. నెక్స్ట్ 4 పేర్న మణికంఠనం చేస్తుంది, 9 చేస్తుంది. మణికంఠ ఎందుకు చేస్తుంది అంటే నువ్వు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా లేవు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా లేవని చెప్పేసి పేర్న అయితే అంటుంది. అది చాలా రాంగ్. నువ్వు ఎక్కడ నాకు కనిపించలేదు అని చెప్పేసి నైనికాని కూడా నామినేట్ చేస్తుంది. అంటే ఇందాక చెప్పాను కదా, నైనికాని నువ్వు ఎక్కడ కనిపించలేదు, లాస్ట్ వీక్ అయితే పెర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది అది అని చెప్తుంది. అందువల్ల ఆ ఒక రీజన్ నచ్చక నిఖిల్ అయితే బయటికి తీసుకొచ్చేస్తాడు. నెక్స్ట్ సోనియా నబీల్ని ఆదిత్యం చేస్తుంది. నబీల్ ఏముంది, సంచాలకగా ఫెయిల్ సంచాలక అని చెప్పి నామినేట్ చేస్తుంది. చాలా ఓవర్ చేసింది అనిపించింది సోనియా అయితే నాకు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదిత్య గారిని ఇక్కడ సోనియాకి నబీల్కి చాలా ఆర్గ్యూ అవుతుంది, కానీ నబీల్ చాలా కంట్రోల్లో ఉంటాడు. సోనియా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ సోనియా నబీల్ని చాలా టిగ్గర్ చేస్తుంది. అయినప్పటికీ కూడా నబీల్ చాలా కంట్రోల్గా ఉండి పాయింట్లు అయితే చెప్తాడు. ఫెయిల్ సంచాలక్ పర్సన్ ఆల్సో అని చెప్తుంది. ఫెయిల్ సంచాలకు నువ్వు కూడా ఆల్సో ఫెయిల్ అని చెప్పేసి సోనియా అయితే చెప్తుంది. ఆర్గ్యూ ఉండదు, ఇద్దరు వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆదిత్య ఎక్కువ పాయింట్లు లేవు, నువ్వేం కనిపించట్లేదు, నువ్వేం ఆడట్లేదు, అందుకే నేనే చెప్పడం కూడా ఏమీ లేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను, ఇంట్లో బయటపో అని చెప్పేసి అంటుంది. చాలా దారుణమైన మాట అది. ఆడితేనే కదా, అసలు సోనియా ఆడితేనే కదా, సోనియా ఆడి ఆదిత్య గారిని ఆడాలని చెప్తే బాగున్నాను. నెక్స్ట్ మణికంఠ పృథ్వీని ఆదిత్య ఓన్ చేస్తారు. పృథ్వీ హార్స్గా బిహేవ్ చేస్తున్నావు, నీ గేమ్ చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి పృథ్వీ అయితే చెప్తాడు. దానికి నువ్వు వీక్ ఉన్నావు కనుక నన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. ఆదిత్య ముందే మీరు చెప్పేస్తుంటారు ఎలా జరుగుతుంది నేను గైడెన్స్ ముందుగానే ఇచ్చేస్తుంటారు, ఆ గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు ప్రాబ్లంగా ఉంది, నేను టెన్షన్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఆదిత్యని అయితే నామినేట్ చేస్తాడు. ఓకే, రీజన్స్ మనకంట ఆదిత్య గారి పెద్ద డిస్కషన్. విష్ణుప్రియ ఆదిత్యాన్ని ప్రేరణ చేస్తుంది. ఆదిత్యని గారిని అందరూ నామినేట్ చేశారు ఈరోజు, కానీ ప్రేరణ విషయంలో అయితే లాస్ట్లో తను నామినేషన్ చేసిందని, అలాగే ఈ గుడ్ల విషయంలో తను నామినేట్ చేసిందని చెప్పేసి ప్రేరణ అయితే నామినేషన్ చేశారు తప్ప నార్మల్గా అయితే నామినేట్ చేయడానికి అవకాశమే లేదు. నెక్స్ట్ పృథ్వీ నబీల్ మణికంఠని చేస్తాడు. పృథ్వీ నబీల్ని మణికంఠని, ఎందుకంటే నబీల్ పృథ్వీని చేశాడు కనుక పృథ్వీ అదే సేమ్ బయస్గా వ్యవహరించావు అని చెప్పేసి చెప్తారు. లాస్ట్లో ఎస్మి చూసుకుంటే సోనియాని అండ్ పృథ్వీ సీత పేర్నాని మణికంఠని చేస్తుంది. గుడ్ల టాస్ గురించి మాట్లాడతారు, పేర్న పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండవు. తర్వాత ఎస్మి మణికంఠని సోనియాని చేస్తుంది. ఫిజికల్గా చాలా వీక్ ఉన్నావు, నాకంటే వీక్ ఉన్నావు అని చెప్పేసి ఎస్మి అయితే మణికంఠని బాగా టిగ్గర్ చేస్తుంది. మణికంఠని నువ్వు ఫిజికల్గా వీక్ అంటామంటే మణికంఠలో అది ఒక మైనస్ అయితే నాకు అనిపించింది, బాగా టిగ్గర్ అవుతుండే, అయినప్పటికీ కొద్ది కంట్రోల్లోనే ఉన్నాడు అనిపించింది. నువ్వు వీక్ అని చెప్పి ఎస్మి చెప్తా ఉంటే నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ అని చెప్పేసి మణికంఠ అయితే బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అది అసలు పాయింటే కాదు, నేను ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పేసి చెప్పడంలో అయితే మణికంఠ అయితే సూపర్ డిఫెండ్ అయితే చేసుకున్నాడు. అయినప్పటికీ ఎస్మి నువ్వు బయటికి పంపించే వరకు నేను నామినేట్ చేస్తానని చెప్పేసి అంటుంది. ఈ డైలాగ్ ఇప్పటిది కాదు, మన లాస్ట్ వీక్లో కూడా తను నామినేట్ చేశాడు కదా, అప్పుడు నేను ఎప్పటికీ నామినేషన్ చేస్తూనే ఉంటానని చెప్పేసి అది రివెంజ్ నామినేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందే చెప్పింది నేను నామినేషన్ చేస్తూనే ఉంటానని. సోనియా విషయంలో కూడా ఎస్మి చాలా మంచి పాయింట్లు అయితే తీసుకుంది. ఎస్మి
సోనియా నామినేట్ చేయడం 100% కరెక్ట్. ఎందుకంటే ఎస్మే ఎక్కడ సోనియా నామినేట్ చేయదా అనుకున్నాను నేను కూడా. ఎవరైనా తీసుకొస్తే సీతను కానీ విష్ణుప్రియను కానీ చేస్తుందేమో అనుకున్నాను. అయితే ఇక్కడ సోనియా నామినేట్ చేసి చాలా మంచి పని చేసింది. సోనియా అసలు గేమ్ కాదు కదా, ఏమీ ఆడట్లేదు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు మీ ఓటు ఎవరికో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.